రాష్ట్ర ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి రాబోయే సంక్రాంతికి కూడా బిగ్ టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మరి బిగ్ టీవీ వారు ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుని టీవీ ఛానల్లో గుర్తింపు లేదు అనుకునే ఛానల్ నుంచి ఈనాడు సెటిలైట్ ఛానల్గా మారి ప్రపంచవ్యాప్తంగా మరి పేరు తెచ్చుకోవడం, వార్తల ప్రచురణలో కానీ డిబేట్స్లో కానీ మేధావుల చోట విశ్లేషణ చేయటంలో కానీ చాలా ప్రముఖంగా ఈనాడు బిగ్ టీవీ పనిచేస్తూ ఉంది. సందేహం లేదు, అన్ని ఛానల్స్ కన్నా టాప్గా పోతుంది అన్నా కానీ లేదా బిగ్ టీవీ. ఈనాడు బిగ్ టీవీ వారు ద్వారా మేము రాష్ట్ర ప్రజలకు ఒక విన్నపం చేయదలుచుకున్నాం. మేము రాజకీయ విమర్శ చేయము, ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదని చెప్పేసి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే ఏదో చిట్టా తయారు చేసిన 30 పేజీలు 300 పేజీలు అని చెప్పి ఒక్కు పత్రించి పెన్షన్లు ఎక్కడ, రైతు బంధు ఎక్కడ, రైతు భరోసా ఎక్కడ, ఇవన్నిటి మీద ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఇల్లు ఎక్కడ అని చెప్పేసి ఆ తర్వాత వివిధ యాంగిల్స్లో. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, మేడం సోనియా, రాహుల్, ప్రియాంక గారి యొక్క ఆశీస్సులతో అధికారం చేపట్టిన వెంటనే ఒక చారిత్రాత్మక నిర్ణయం. అసలే నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీ మూలిగే నక్క మీద తాటికాయ పడచందాలన్న పరిస్థితుల్లో కూడా మహిళలకు అధిగత ఉచిత బస్ సౌకర్యం, ఆధార్ కార్డు చూపిస్తే చాలు, అది 4,000 కోట్ల రూపాయల కన్నా పైన ఎక్కువ భారం పడుతుందని చెప్పేసి లెక్కలు వేస్తున్నారు ఆర్టీసీలో. అయినా కానీ దాన్ని అమలు చేశాం. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతున్నాం, దాన్ని కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు 1-2 రోజుల్లో మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి ప్రోగ్రాం 2,500 రూపాయలు మహిళలకు ఆర్థిక సహాయం చేసే వాటికి నేను అనుకుంటాను ఈ మంత్ ఎండింగ్లో చేస్తామని చెప్పి ఆలోచనలో ఉండి ఆ ప్రక్రియ గురించి లేదా సమాచార సేకరణ, సమాచార విశ్లేషణ, అనర్హులు వీళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 2 సంవత్సరాల తర్వాత కూడా అసెంబ్లీలో సభ్యులు ప్రశ్న, మీ హామీలు ఏమయ్యాయంటే అవి మా సంసారంగా మొదలే కాలేదు, మేము అప్పుడే అట్టా మేము ఇంకా మొదలు పెట్టలేదు, చేయలేదు పనులు అని చెప్పిన మీరు నెల రోజులు కాకముందే ఆ హామీ చేసావా ఈ హామీ చేసావా అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైతుల విషయంలో ఏ పార్టీ చేయని విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ 72,000 కోట్ల రూపాయల రుణమాఫీని ఒకే ఒక్క మారు చేయడం జరిగింది. విడతల వారిగా కాకుండా ఒకటే విడతలో మొత్తం 72,000 కోట్ల రూపాయలు చేసిన ఘనత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉంది.